ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కాస్త గడ్డు కాలం నడుస్తుందని చెప్పాలి. ఎక్కడ చూసినా చాలా వరకు జాబ్స్ కోసమే అందరూ చూస్తున్నారు, చాలామంది ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే మనకి ఒరాకిల్ కంపెనీ 30,000 మందిని ఫైర్ చేసింది. అందులో 12,000 మంది మన భారతీయులే ఉన్నారు. ఏంటి ఒక్కసారిగా సాఫ్ట్వేర్ రంగం ఇంతలా డౌన్ అయిపోవటానికి కారణాలు ఏంటంటారు? మరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? మరి ఎలాంటి పరిహారాలు చేయాలంటారు సాధారణంగా? ఈ 30,000 మందిని తీసేయడం మామూలు విషయంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే నేను ఈ యొక్క విషయాన్ని ఒక 3-4 ఏళ్ల క్రితమే రాను మేషన్లోకి ఎంటర్ అవుతున్నంత కాలంలో మీకు జాబ్స్ విషయంలో చాలా ప్రాబ్లం వస్తుంది, స్కిల్స్ ఏదైనా నేర్చుకోండి, సొంతంగా కూడా మీరు ఏం చేయగలరో తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే ప్రతి జాతకానికి కూడా జాబ్ బలం ఎక్కువగా ఉంటే జాబ్ చేస్తూ ఉంటాడు, బిజినెస్ బలం ఎక్కువగా ఉంటే బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పరమాత్మ 2 రకాలుగా విభజించాడు మనిషి యొక్క వృత్తిని. ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, లేదా సొంతంగా తనంతట తానే ఓన్గా ఏదైనా ఒక చిన్న బిజినెస్లా చేసుకోవడం. ఇంకొకరికి జాబ్ ఇవ్వాల్సిన పని లేకుండా చిన్న చిన్న వృత్తులు ఉంటాయి కదా, సర్వీసెస్ ఏవైనా. అయితే ప్రతి జాతకానికి కూడా జాబ్ బలం కనుక ఎక్కువగా ఉంటే జాబే చేస్తూ సైడ్గా ఏదైనా చేసుకునే యోగం కూడా కొంత ఉంటుంది. అంటే సొంత వ్యాపారం కావచ్చు ఇట్లా. అయితే మీ పర్సనల్ చార్ట్లో కనుక వ్యాపార యోగాలు వచ్చినప్పుడు కూడా మనకి ఇలాంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనుకోండి, కొన్ని ఇన్ఫ్లేషన్స్ వల్ల అనుకోండి, కొన్ని జాబ్ చేంజెస్ వల్ల ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అయితే మీకు ఒకవేళ జాబ్ పోయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, జాబ్ పోయింది, ఇంకా వచ్చే ఆ ఆశలు కూడా తక్కువే. అప్పుడు మీరు ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మీరు సొంతంగా చేసుకోగలరు అనేది ఉంటుందండి. ఇప్పుడు ధనాధిపతిని తీసుకోవాలి జన్మజాతకంలో. ధనాధిపతి గనక రవితో ఉన్నాడు, మీరు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చే స్కిల్స్ ఏదైనా నేర్చుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మనకి చూడండి, ఇప్పుడు మనకి ట్రైనర్స్ ఉంటారు, జిమ్ ట్రైనర్స్ ఉంటారు, లేకపోతే యోగా ట్రైనర్స్ ఉంటారు, న్యూట్రిషన్స్ ఉంటారు, మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్ ఇచ్చేవి ఏవైనా ఉంటుంటాయి, సొంతంగా చేసుకునేవి, ఒక దగ్గర జాబే చేయాల్సి మళ్ళీ. ఇట్లాంటివి ఏవైనా సరే మీకు ధనాధిపతి కనుక రవితో ఉంటే మీరు చేయొచ్చు. చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు, అప్పుడు మీరేంటి వాటర్ రిలేటెడ్ బిజినెస్లు, మెడిటేషన్ సర్వీసెస్, మెడిటేషన్ నేర్పించడం కూడా ఒక సర్వీసే. అండ్ అలాగే ప్రయాణాలు, ఇప్పుడు ఇవాళ రేపు చూడండి కొంతమంది ఖాళీ టైంలో క్యాబులు, ర్యాపిడోలు నడిపించుకుంటారు. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. స్టూడెంట్ ఉంటాడు, మొన్న ఒకరోజు ఇట్లాగే ఎందుకు నాన్న ఇంత చిన్న ఏజ్లో అంటే, సార్ మా నాన్నగారికి నేను భారం అవ్వదలుచుకోలేదు, మా ఫాదర్ పైసలు సరిపోతలేదు, నేను చేయకపోతే ఎట్లా. నాకు నిజంగా చాలా ఆనందం వేసింది ఆ అబ్బాయి అలా అనగానే. ఒక 18 ఏళ్ళ కుర్రవాడు, ఇంటర్ డిగ్రీ సంథింగ్ చదువుతున్నాడు, వాడు చక్కగా ర్యాపిడో నేర్పించుకుంటూ ఎంత వస్తాయి నీకన్నా అంటే రోజుకు ఒక 500 వస్తాయి సార్ నాకు అన్నాడు. 15,000 సంపాదించుకుంటున్నాడు. అంటే వాళ్ళ ఫాదర్కి కాలేజీ ఫీజు భారం అవ్వకూడదని ఇంత ఈ ఏజ్ నుంచి నువ్వు ఆలోచిస్తున్నాడు, నువ్వు చాలా గొప్పవాడవుతావు అన్నా నేను. అట్లా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా చంద్రుడు, ధనాధిపతి చంద్రుడు. ఇప్పుడు కుజుడు ఎలక్ట్రికల్ వస్తువులు, చిన్న టెక్నికల్ వస్తువులు అమ్మడం, ఆన్లైన్లో పెట్టి అమ్మడం. అంటే ఇక్కడ ఏంటంటే మీకు మారిపోతుంది కాబట్టి మనం అప్డేట్ అవ్వకుండా ఎంతసేపు జాబుల మీదే ఉంటే ఇది కాదు. సో కుజుడితో కనెక్టివిటీ వచ్చింది. రియల్ ఎస్టేటు అంటే మీకు ఖాళీగా ఉన్నాము, సాటర్డే సండే హాలిడే ఉంటుంది, ఆ సాటర్డే సండేనే వీళ్ళు చూడడానికి కూడా వస్తారు, ఎవరితోనే మనం టైం పెట్టుకున్నామంటే. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో దిగడం, చిన్న మిషనరీస్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. గురువుతో సంబంధం వచ్చింది. ఏదైనా క్లాసెస్ చెప్పడం, మీకు తెలిసిన స్కిల్ ఏదో క్లాస్ చెప్తారు, గైడింగ్ చేయడం, ఏదైనా కన్సల్టెన్సీ సెంటర్స్ లాంటివి పెట్టుకోవడం సాటర్డే సండే. లేదు నాకు ఫుల్ టైం పెట్టుకుంటా అంటే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు గురువుతో సంబంధం ఉన్నప్పుడు. శుక్రుడితో ఏదైనా కళా సంబంధించినవి, ఆర్ట్స్ రిలేటెడ్ నేర్పించేవి, డ్యాన్స్ నేర్పించే ఉంటారు, మ్యూజిక్ నేర్పించే ఉంటారు, ఏదో స్కిల్ ఉంటుందిగా. లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవడానికి శుక్రుడు కనుక బాగుంటే చేసుకోవచ్చు. శని ఉన్నప్పుడు ఏమవుద్దంటే సర్వసాధారణంగా వీళ్ళు పని చేయకుండా ఇప్పుడు వర్కర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనకి యూబర్లోని, మనకి అర్బన్ క్లాప్లో ఉన్నాయి చూసారా, మనకి గంటకి 110 రూపాయలు ఏమో తీసుకుంటారు, ఇంటికి వచ్చి పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి 20 రూపీస్ కమిషన్ తీసుకుంటారు, వీళ్ళకి ఒక 80 ఇస్తారు, వాళ్ళు ఒక 20 తీసుకుంటారు. అట్లా మీరు మనుషుల్ని ఎక్కడ నీడ్ ఉంది పంపించేది శని కనుక వస్తే అట్లా చేయొచ్చు. లేదా ఆయిల్ బిజినెస్లు, ఇవాళ రేపు మనకి ఆయిల్, ఐరన్ మీడియేటింగ్ చేసేవి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయా, సొంతంగా పెట్టుకుంటే డబ్బులు వస్తాయా, అసలు ప్రోడక్ట్ మీది కాకుండా మీరు జస్ట్ అలా ఉండి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు, ఈ కస్టమర్కి ఒక ప్రోడక్ట్ కావాలి,
ఈయన కావాలి అనగానే మీ దగ్గర నేను కొనుక్కొని వెంటనే అమ్మేయచ్చు. మీరు ఇవాళ రేపు ఎలా ఉందంటే ఆన్లైన్ వచ్చేసిన తర్వాత మీ దగ్గర సరుకు ఉండాల్సిన అవసరం లేదండి. కావాలన్నప్పుడు కొనుక్కొని వెంటనే అమ్మేయచ్చు. ఎందుకంటే నేను అడగంగానే మీరు 1 డేలో నాకు పంపిస్తారు, ఇక్కడ 2 డే టైం పెట్టుకుంటారు, 3rd డే వీళ్ళకి వెళ్ళిపోద్ది. సో అట్లా కాబట్టి రాహు ఆన్లైన్ రిలేటెడ్ ఏవైనా సరే బిజినెస్లు చేసుకునేవి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ చేసుకునేవి, కేతు ఈ ఆధ్యాత్మిక సంబంధించిన స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. బుధుడే వచ్చాడు డైరెక్ట్గా, అప్పుడు ఖచ్చితంగా మీడియేటింగ్ చేసేవి. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇప్పటి నుంచే కనుక మీరు సర్దుకోకపోతే ఇవాళ 30,000 పోయి రేపు ఇంకో 40,000 పోతాయి. ఎందుకంటే ఇది మీకు శని నీచబడుతున్నాడు. ఇదే వరాకిల్ కంపెనీ మళ్ళీ రేపొద్దున్న ఇంకా వేరే జాబ్స్ తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కంపెనీ కాకుండా మీరు ఇంకొక కంపెనీ కూడా పేరు వింటారు. కాబట్టి మనం భయపడ్డం కాదు, ధైర్యంగా మనం ఎలా ముందుకు వేయాలి, అడుగు వేయాలనే విషయం మనం తెలుసుకోగలగాలి. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి పరిహారాలు జనాలు చేసుకోవాలి సార్? ఇలాంటి ఉద్యోగాలు పోతున్నాయి, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఒకటండి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగం పోబోతుంది అన్నప్పుడు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం ఉద్యోగంలో కొంచెం స్థిరత్వాన్ని, ఇంకొక ఉద్యోగం ప్రయత్నం చేస్తే రావడం అనేటువంటిది ఇస్తుంది. ఎందుకంటే అందరికీ అంత ధైర్యం ఉండదు, బిజినెస్ చేసే అంత ధైర్యం లేదంటే వ్యాపారంలో నేను రాణించాలి, ఖచ్చితంగా పనిచేసే మంత్రం లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః చేసుకోవచ్చు. ఓకే, మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.